అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదివితే, మేము వివరించుచున్న సంగతులలోని సారాంశము ఏదనగా మనకు, ఆ మాటలో మొదటి మాట చివరి మాట రాసుకుందాం, మనకు ఒకడు ఉన్నాడు. కొన్నిసార్లు అంటూ ఉంటాం కదా, తల్లిదండ్రులు అంటారు, మాకు కొడుకు ఉన్నాడండి, వాడు చూసుకుంటాడండి మమ్మల్ని, మాకు కూతురు ఉందండి మమ్మల్ని చూసుకుంటుంది, లేదా మా బంధువు అండి చాలా అధికారంలో ఉన్నాడండి, చాలా గొప్ప స్థితిలో ఉన్నాడండి, ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నాడండి, మాకు ఒకడు ఉన్నాడండి అని కొంతమంది అనుకుంటే, ఈ రోజున ప్రతి క్రైస్తవుడు సగర్వంగా గొంతెత్తి చెప్పుకునే ఒక మాట ఏంటో తెలుసా? మనకు చాలిన వాడు ఒకడున్నాడు. గట్టిగా చెప్పులు కొట్టి ప్రభునామమున మహిమపడతాం. yes, మనకు ఒకడున్నాడు, మనకు యేసయ్య ఉన్నాడు. ఆయన మన పక్షాన వాదించువాడు, ఆయన మన పక్షాన నిలబడువాడు, మన పక్షాన ప్రాణం అర్పించిన వాడు, మన కొరకు తగ్గించుకున్నవాడు, మన కొరకు ఎంతగా దిగిపోవాలో అంతవరకు దిగిపోయిన వాడు మనకు ఒకడున్నాడు. దేవుని నామమున స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన బలము, మన అతిశయము, మన ఆధారము, మన శక్తి, మన సమస్తము ఆయనే, ప్రభువైన యేసు. చెప్పండి, ఎవరైనా ఉన్నారా నీకు అంటే ఈరోజు చెప్పండి, ఎస్, నాకు ఒకడు ఉన్నాడు, నా దేవుడు నాకున్నాడు. ఎవరైనా ఉన్నారా బాబు నీకు రికమెండేషన్ చేసేవాళ్ళు? ఎవరైనా ఉన్నారా బాబు నీ పక్షాన వాదించేవాళ్ళు? ఎవరైనా ఉన్నారా బాబు నిన్ను ప్రోత్సహించేవాళ్ళు? ఎవరైనా ఉన్నారా బాబు నిన్ను నడిపించేవాళ్ళు? అంటే ఈ రోజు నుండి ప్రతి క్రైస్తవుడు గుండె మీద చేసుకుని చెప్పండి, ఎస్, మనకు ఒకడున్నాడు. ఇదే మాట అపోస్తలుడైన పౌలు, మేము చెప్పే విషయాల్లో సారమేదనగా మనకు ఒకడు ఉన్నాడో ఆయనే ప్రభువైన యేసు. నీ కోసం తగ్గించుకున్నవాడు, నీ స్థానాన్ని కోరుకున్నవాడు, ప్రాణప్రదంగా నిన్ను ప్రేమిస్తున్నవాడు, కేవలం నిన్ను రక్షించాలని తన చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టబడుతున్న సహించిన వాడు, ఓర్చుకున్నవాడు నీ పక్షాన ఉన్నాడు ఆయన. ఇదే ధైర్యంతో ముందుకు సాగిపోదాం. మన కొరకు ప్రాణం పెట్టిన ఒకడున్నాడు, మన కొరకు నిత్య జీవాన్ని ఇచ్చే ఒకడున్నాడు, మన కొరకు పోరాడే ఆయన ఒక ఆయన ఉన్నారు, మన స్థితిగతులు మార్చగలిగే దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఒకవేళ అనారోగ్యంతో ఈ రోజున నిట్టూరుస్తున్నావా, వేదనతున్నావా, నేను స్వస్థపరిచే ఆయన ఒక ఆయన ఉన్నారు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. నిందలు అవమానాల చేత కృంగిపోయావా, నిన్ను లేవనెత్తే ఆయన ఒక ఆయన ఉన్నారు. అయ్యా, అందరికీ ఉన్నట్టుగా నాకెవరూ లేరండి, నా భర్త నాకు దూరం అయిపోయాడు, తల్లిదండ్రులు దూరం అయిపోయారు, ఐ వాజ్ ఆల్ అలోన్, ఐఎమ్ ఆల్ అలోన్, నేను ఒంటరి వాణ్ణి, ఒంటరి దాన్ని నన్ను అంటున్నావా? నమ్ము ప్రియదేవుని బిడ్డ, నీకు ఒక ఆయన ఉన్నారు. హల్లెలూయా. నిన్ను లేవనెత్తావా? సార్, వాళ్ళకి వాళ్ళు సహాయాలు చేసుకుని అందరూ పైకి వెళ్ళిపోతున్నారండి, నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరండి, నన్ను ఎవరు నిలబెట్టేవాళ్ళు లేరండి అన్న అంటున్నావా? నమ్ము దేవుని బిడ్డ, మనకు ఒకళ్ళు ఉన్నారు. నీ పాపాలను భరించిన వాడు, నీ శాపాన్ని తుడిచివేసిన యేసయ్య, హి ఈస్ దేర్ ఫర్ us. మేము చెప్పు సంగతుల్లో సారమిదే, మనకు ఒకడున్నాడు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. హి ఈస్ దేర్ ఫర్ యు మై ఫ్రెండ్. ఆయన ఎప్పుడు నీతోనే ఉంటారు, ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన మనకున్నాడు. మనకు ఒకళ్ళు ఉన్నారు. ఆమేన్. దేవుడు మనల్ని నడిపించేవాడు, బలపరచువాడు.